ఆ, చెప్పదా? ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోండి. నంబర్ 1, ₹1,00,000 పెట్టి ఒకడు పలావ్ చేపించాడు. బాస్మతి రైస్, ఇంతంత పొడుగు బియ్యం, మంచి మసాలా దట్టించాడు, చికెన్ వేశాడు. ఏమండి, ఏం పలావు? చికెన్ పలావ్. దమ్ బిర్యానీగా అదా? దమ్ బిర్యానీలోనే కదా డైరెక్ట్గా ముక్కలు వేసేది. చెప్పండి అయ్యా బాబు, నాకు తెలియదు. అందులోనేనా డైరెక్ట్గా ముక్కలు వేసి ఉడికిచ్చేది? దమ్ బిర్యానీ. బాస్మతి రైసు, చికెన్ కూడా అందులో వేసేసాడు, నెయ్యి పోసాడు. డబ్బా నెయ్యి అయితే ₹1,00,000 బిర్యానీ కదా మరి. నెయ్యి పోసాడు, మస్తుగా మసాలా దట్టించాడు, అందులో కలపాల్సినన్ని కలిపాడు, మొత్తం రెడీ అయింది. వేల రూపాయలు, 1,00,000 పెట్టి పలావ్ చేయించాడు. కానీ అందులో ఒక ₹20 ఉప్పు వేయటం మర్చిపోయాడు. ఇప్పుడు తింటారా? ఆ పలావ్ తింటారా? ఒక బీపీ పేషెంట్లు తప్ప. ఏది, నాకు బీపీ ఉందయా, నేను ఉప్పు తినను, లేకపోతే లివర్ బలహీనత ఉన్న వ్యక్తులు మినహాయించి ఇంకెవరైనా తింటారా దాన్ని? వాళ్ళు కూడా తినరు. ఎక్కడ తింటారు? ఎంత ₹1,00,000 పెట్టి చేస్తే బిర్యానీ అయితే మాత్రమే ఎన్ని మంచి మంచి పదార్థాలు అందులో కలిపితేనే. ఉప్పు చిన్నది, కానీ అది అందులో పడకపోతే నెయ్యికి విలువ లేదు, చికెన్కి విలువ లేదు, బాస్మతి రైస్కి విలువ లేదు. అవునా? ఉప్పులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, నంబర్ 1, అది పదార్థాలతో చేరింది అంటే వాటికి విలువ తీసుకొని వస్తుంది. అర్థమైందా? ఉప్పు ఉంటేనే వాటి బతుకు అర్థం, ఉప్పు లేకపోతే వాటి బతుకులకు అర్థం లేదు నాయన. మీకు అర్థమైంది అనుకుంటాను. నంబర్ 1. నంబర్ 2, ఏ పదార్థానికైనా ఉప్పు చేర్చామంటే ఆ పదార్థం ఇక చెడిపోదు. ఉప్పు ఉన్నంత వరకు అది చెడిపోదు. అవునా కాదా? ఇప్పుడు ఉప్పు చేపలు ఎంతమందికి తెలుసు? చేపలు ఉప్పులో భద్రం చేస్తారు, ఎంతకాలమైనా ఈ ఖరాబు కావు. అవునా? తర్వాత పూర్వ దినాల్లో శవాలను పాతి పెట్టేటప్పుడు ఉప్పుతో పాతి పెడతారు. ఉప్పు పాత్ర వేస్తానంటారు చూడు, అది ఉప్పుతో పాతి పెడితే సంవత్సరాలైనా సరే శవం ఖరాబు కాదు. ఉప్పు ఉన్నంత వరకు దానికి ఏ బ్యాక్టీరియా సోకదు, ఏ క్రిమి అంటదు. ఉప్పు పోయిందంటే అది ఖరాబ్ అయింది. అవునా కాదా? పోయి శవాలతో ఎందుకులే కానీ చేపలతో పోలుద్దాంలే. చేపల విషయంలో చేపని ఉప్పుతో భద్రం చేసినప్పుడు, అదే ఒక చేపే కాదు ఏదైనా ఖరాబ్ అయిద్దా? గట్టిగా చెప్పాలి, ఖరాబ్ కాదు. అంటే దాని సాంగత్యంలో ఎవరైతే ఉంటారో ఆయా పదార్థాలని చెడిపోకుండా కాపాడే తత్వం కలిగింది ఉప్పు. అవునా? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు మన అద్వితీయ ప్రభు, మన ప్రభు. ఉప్పై ఉన్నారు అన్న దానిలో ఎంత మ్యాటర్ ఉంది అంటే, నువ్వు కుటుంబంలో ఉన్నా, సమాజంలో ఉన్నా, నీ జీవితం ద్వారా కుటుంబానికి, సమాజానికి విలువ తీసుకొచ్చే వ్యక్తిగా మారిపోవాలి రబ్బాయ్ అంటున్నాడు. రెండేమంటున్నాడు? నీ సహవాసంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నిన్ను బట్టి చెడిపోయే పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఉప్పు కాదు. నీ సహవాసంలోకి ఒక చెడిపోయిన వాడు వచ్చినా కూడా నీ సహవాసం పట్టినాక వాడు బాగుపడేటట్టు నువ్వు కానీ బతకగలిగితే ఇదిగో నువ్వు ఉప్పు అన్నాడు. అర్థమైందా? మన సహవాసానికి ఒకడు వచ్చాడు అంటే బాగుపడాలా, వాడికి చెడిపోకూడదు. అది ఉప్పు లక్షణం. 2. 3, పదార్థాల్లో ఏ పదార్థం కూడా కలిసిపోదు, అన్నిటిలో కలిసిపోదు. కానీ ఉప్పు కలిసిపోతుంది. ఎలాగా? ఇప్పుడు పప్పుచారే తీసుకుందాం. నూనె పోస్తారు, తెట్టెలు పైన కనపడతానే ఉంటుంది. పసుపు వేస్తారు, కనపడుతుంటుంది. కారం వేస్తారు, కనపడుతుంటుంది. కరివేపాకు వేస్తారు, కనపడతానే ఉంటుంది. తాలింపు గింజలు ఎన్ని రకాలు వేస్తారు, ఆవాలు, జీలకర్ర, అవునా, ఎన్ని రకాలు ఎన్ని వేస్తారు కదా, మొత్తం కనపడతానే ఉంటాయి. అందులో కనబడని పదార్థం ఒకే ఒక్కటి, ఉప్పు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ పప్పుచారులోనే ఉంటాయి. మళ్ళీ దానికి నీకు నాకు సంబంధం లేదు, ఇదిగో నీ నాది అన్నట్టు ఉంటుంది కాదా? పప్పుచారు చేసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ దాన్ని సపరేట్గా కనబడతాయా, కనబడవా? కారం కనపడిద్దా లేదా? లేకపోతే మా ఇంట్లో చేస్తారు, రెగ్యులర్గా చేస్తారు, మీకు చూపిస్తారని. పసుపు కనపడుతూనే ఉంటుంది, దాన్ని సపరేట్గా కనపడుతూనే ఉంటుంది. కానీ ఉప్పు మాత్రం మనం వెతికినా కనపడదాం. అంటే అది కరిగిపోయి మిగిలిన వాటికి విలువ తీసుకొచ్చింది, అది మాత్రం ఎక్స్పోజ్ కాదు.